పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీలో అంతర్గత విభేదాలు తీవ్ర రూపుదాల్చాయి. ఇటీవల టీఎంసీ సీనియర్ నేత సుఖేందు శేఖర్ రాయ్ పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయగా, తాజాగా మరో రాజ్యసభ ఎంపీ సుష్మితా దేవ్ అదే బాటలో ప్రయాణించారు. తన పదవికి పార్టీకి రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ ఆమోదించారు. 2021లో కాంగ్రెస్ పార్టీని వీడి టీఎంసీలో చేరిన సుష్మిత ఇప్పుడు కాషాయ గూటికి చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. రాజీనామా సమర్పించిన వెంటనే ఆమె అసోం సీఎం హిమంత బిశ్వ శర్మతో భేటీ కావడం ఈ ఊహాగానాలకు బలాన్ని చేకూరుస్తోంది. భవిష్యత్తు కార్యాచరణపై స్పందించిన సుష్మిత ఏ పార్టీలో చేరేది త్వరలోనే వెల్లడిస్తానని తెలిపారు. ఏ తరహా రాజకీయం చేయాలనేది తన వ్యక్తిగత నిర్ణయమని స్పష్టం చేశారు. ఒకే వారంలో 2 రాజ్యసభ ఎంపీల రాజీనామాతో తృణమూల్కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. మరికొందరు టీఎంసీ ఎంపీలు కూడా ఎన్డీఏ కూటమి వైపు వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం.